హరి ఓం. ఇప్పుడు ఆ, సరే ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. ఆ, ఈశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాం కానీ ఈశ్వరుని ఎందుకు ప్రార్థిస్తున్నాము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ. ఈశ్వరుని కోసం ప్రార్థించలే. ఉమ్, ఈశ్వరుడు స్వామి నువ్వురా నీ తత్వం తెలియాలా అనే ఇది లేదు. నేను నా గురించి చెప్తాను అట్లా ప్రార్థన చేయలే నేను. ఆ, నాకు బాధ నాకు తీర్చు అనేట్లుగానే నేను నా మనసు దాంట్లో ప్రార్థన చేస్తాను. ఈశ్వరుని పైన ప్రేమ అనేది లేదు నాకు. ఆ. ఉమ్, విషయం ఏంటంటే ఆ, అందుకనే ఉమ్, శరీరము ఆరోగ్యము బాగున్నప్పుడే, ఉమ్, మనస్సు బాగున్నప్పుడే, ఉమ్, ఇంద్రియాలు పటుత్వం బాగా ఉన్నప్పుడే ఉమ్, ఈశ్వరుని గురించి తెలుసుకోవాలి. ఉమ్, తెలుసుకుంటే ఉమ్, అప్పుడు ఈశ్వరుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలనేది తెలుస్తుంది. ఉమ్, అంటే ముందు ఈశ్వరుడు అంటే ఎవరో తెలుసుకోవాల. ఉమ్, ఇప్పుడు నేను మనుషులను చూస్తున్నాను. ఉమ్, ఇప్పుడు ఈమె నా భార్య, ఉమ్, ఈమె నా భార్య కాదు ఉమ్, అని తెలిసింది. ఉమ్, భార్యతో చేసే వ్యవహారమునకు ఉమ్, వేరే వాళ్ళతో చేసే వ్యవహారమునకు ఉమ్, తేడా ఉంటుంది. ఉమ్. ఆ వ్యవహారంలో తేడా ఎందుకు వచ్చింది? భావంలో ఉంది కదా నా భార్య ఈమె భార్య కాదు అనే. అదే వివేకం. ఆ, అది వివేకమే కదా. అది ఉమ్, ఆ వివేకం ఉంది కాబట్టి ఆ, అప్పుడు భార్యకి ఇచ్చే విలువను భార్యకు, ఉమ్, ఇతరులకు ఇచ్చే విలువను ఉమ్, వాళ్ళకు ఇస్తారు. ఉమ్, భార్యను వేరే వాళ్ళుగా చూచుట, ఉమ్, ఇతరులను భార్యగా చూచుట అనేది జరిగితే ఉమ్, అక్కడ వ్యవహారం మారిపోతుంది. మారిపోతుంది కదా. అట్లా మారిపోయేదానికి కారణం ఏంటంటే ఉమ్, వీళ్ళకు ఉండేటువంటి ఆసక్తి, ఆసక్తి. వేరే వాళ్ళ పైన ఆసక్తి ఉంది కాబట్టి వాళ్ళని కూడా భార్యగా చూడాలని అనుకుంటారు. ఆ వ్యక్తుల పైన ఉండేటువంటి ఆసక్తి, భార్య పైన ఉండేటువంటి ద్వేషము భార్యగా ఉంటే కూడా భార్యగా చూడకుండా వేరేగా చూస్తాడు. ఇప్పుడు మనం ముందు వివేకం తెచ్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళు నిజంగా నా భార్యలా కాదు, నా భార్య ఎవరు అనే వివేకం ఫస్ట్ బాగా కలగాల. అప్పుడు ఎంత బాగా కలిగితే భార్యకు అంత ప్రాధాన్యం వస్తుంది. వేరే వాళ్ళు ఎంతసేపు అయినా నా భార్య కాదు వాళ్ళు, కాబట్టి వాళ్ళకి అంత విలువ ఉంటుందా? ఉండదు. అదే విధంగానే ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఎవడు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, అదేం చేస్తా ఉంటాడు అనేది తెలియాలి. అది తెలియాల. అది ముందు తెలుసుకుంటే అప్పుడు వీడు ఈశ్వరుని గురించి బాగా తెలుసుకునేటువంటి జిజ్ఞాసు అవుతాడు. అప్పుడు ఈశ్వరుని గురించి తెలుసుకుంటే ఏమవుతుందంటే ఇది తెలుసుకునే దానికి ముందు వీడికి ఆరోగ్యం బాగలేకపోయినా, బయట విషయాలపైన ఆసక్తి ఉన్నా, ఇంకా వేరే ఏంటివైనా అనుభవించాలన్నా
వీడికి అంత పరిపక్వంగా ఈశ్వరుణ్ణి పట్టుకోలేడు. ఆ, ఆరోగ్యం బాగలేనప్పుడు ఏమవుతుందంటే, ఉమ్, ఆ ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఉమ్, ఈ ఆరోగ్యం పైనే ఎంతసేపు శరీరం బాగలేదు, ఉమ్, ఆ శరీరం బాగుండాలనే దృష్టితోనే ఉంటది. ఉమ్, ఒకవేళ శరీరం బాగుంటే ఉమ్, ధనధాన్య వస్తువుల పైన ఒకవేళ ఆసక్తి ఉంటే ఉమ్, వాడికి ఆ ధనధాన్య వస్తువుల పైన ఆసక్తితోనే పోతుంది. ఉమ్, దేవుణ్ణి కూడా ప్రార్థిస్తాడు. ఉమ్. వాటి కోసం ప్రార్థిస్తాడు. ఆ, ప్రార్థించిన శరీర ఆరోగ్యం బాగలేదు కాబట్టి శరీరాన్ని బాగా చేయమని ప్రార్థిస్తాడు. ఉమ్, ధనధాన్య వస్తు వాహనాలు లేవు కాబట్టి అవి కావాలని ప్రార్థిస్తాడు. ఉమ్, తర్వాత కామోపభోగాలు ఉమ్, అనుభవించాలనేటువంటి ఆసక్తి ఉన్నప్పుడు ఉమ్, ఈశ్వరుణ్ణి కామోపభోగాల గురించి ప్రార్థిస్తాడు. ఉమ్, ఒకవేళ ఈశ్వరుని గురించి విచారణ చేస్తూ ఉన్నా ఉమ్, ఈ విషయాలు ఈయనకు లోటు ఉన్నాయి కాబట్టి ఆ, ఈ విషయాల వైపు పోతూ ఉంటుంది. ఉమ్, ఈశ్వరుని గురించి తెలుస్తూ ఉన్నా ఉమ్. ఆ, ఆసక్తి వీటికి పోతుంది. మనస్సు ఈశ్వరుని పైకి పోయినా ఉమ్, విషయాల ఇక్కడ గురించి పోతుంది. ఈశ్వరుని ఈ విషయాల గురించి ఈశ్వరుని అడుగుతాడు. ఉమ్, ఉమ్, ఈ విషయాల గురించే ఈశ్వరుని అడుగుతూ ఉండి ఎంతసేపు ఇలాగే ఉంటాడు. ఉమ్, సరే, ఇప్పుడు ఏం చేయాలంటే దానికే ఉమ్, దోష దృష్టి వైరాగ్యం అని వస్తుంది. అది ఈరోజు చెప్పి ఉండాలి నేను, ఉమ్, రేపు చెప్తాను. ఎందుకంటే రేపు కంటిన్యూషన్ లో వస్తుంది వైరాగ్యం కింద. ఉమ్, అప్పుడు ఈ ఆ, ఆరోగ్యం కొంచెం కుదుట పడల్లా, ఉమ్, విషయాలు వీడికి కావలసినట్లుగా కొద్ది కొద్దిగా సమకూరుతాయి, ఉమ్, రోగాలు కూడా కొద్ది కొద్దిగా సమకూరుతాయి. ఉమ్. అప్పుడు వీడు కొద్దిగా మనస్సు కుదుటపడి తృప్తి. శాంతి. కుదుటపడి అప్పుడు ఇదంతా ఈశ్వరుని వల్ల నాకు జరిగింది ఉమ్, అని చెప్పి ఈశ్వరుణ్ణి బాగా దృఢంగా పట్టుకొని ఉమ్, అప్పుడు ఈశ్వరుని గురించి ఇంతకుముందు ఆల్రెడీ కొద్దిగా విచారణ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉమ్, అక్కడి నుంచి ఇంక ఈశ్వరుని వైపు మరలుతుంది. ఉమ్, అప్పుడు ఈశ్వరుని గురించి తెలుసుకుంటాడు. ఉమ్, అప్పుడు వాడికి ఈశ్వరుడు అంటే ఎవడు అని కరెక్ట్ గా తెలుస్తుంది. ఉమ్, ఇంతవరకు విచారణ చేసినా కూడా పట్టలేదు, ఉమ్, ఇప్పుడు పడుతుంది. ఉమ్, 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 ఇప్పుడు పట్టి ఉమ్, ఈశ్వరుడు అంటే ఇప్పుడు కవి పురాణమును శాసితార మనోరణీయం సమనుస్మరేద్య ధాతారమ చింత్య రూపమాదిత్యవర్ణం తమస ప్రస్తాత్ ఉమ్, మళ్ళా అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. ఉమ్, తర్వాత వచ్చేసి 9వ అధ్యాయంలో నమే భక్త ప్రణశ్యతి వస్తుంది. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఇవి ఇవి వాడికి బాగా పడతాయి. ఇప్పుడు ఇప్పుడు ఈశ్వరుడు సర్వేశ్వరుడు, సర్వము ఈశ్వరుడు అనేది విచారణ చేసినప్పుడు అప్పుడు వాడికి కొద్ది కొద్దిగా పడుతూ వస్తుంది. అది కొద్దిగా పట్టాలి. ఈ విషయాలు భోగాలు వీటిపై నుంచి కొద్దిగా మనసు వీడికే మరలుతా రావాలి. వీడు చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఈశ్వరుని గురించి కొద్దిగా బాగా తెలుసుకుని ఆ ఈశ్వరుని అప్పుడు బాగా ఉంటాడు. ఆ పట్టుకోగా ఇంకా మళ్ళీ ఇంకా క్రమంగా పరిపక్వత వస్తుంది. అంతవరకు ఇట్లా పరిపక్వత రానిదే ఈశ్వరుని గురించి బాగా పట్టుకోవడం అనేది జరగదు. ఇప్పుడు ఈశ్వరుని అక్కడ ఆశ్రయిస్తే తప్పకుండా మనకి అనేది మనం కోరింది అనేది కొంతవరకు అనుగ్రహిస్తాడు కదండి. కొంతవరకు కాదు, మొత్తం అంతా ఈశ్వరుని వల్లనే అనుగ్రహించబడేది. ఇప్పుడు ఇప్పుడు మన కర్మ అనేది ఉంది, మనం ఎంత చేసినా అది ఈశ్వరుడు కర్మని బట్టే ఇస్తాడు అని కూడా చెప్తుంది కదా. అప్పుడు ఎట్లది? ఈ కర్మను కూడా అధిగమించే సామర్థ్యం ఉంది కదా ఇక్కడ.
కర్మ ఆత్మస్వరూపాన్ని అంటుతుందా? ఆ, ఆహా, అంటే ఇప్పుడు ఆ జ్ఞాన విషయంలో ఆ, ఆ, అధిగమించి మనము జ్ఞానాన్ని పొందేదానికి అవకాశం ఉంది, ఆ ఈశ్వర జ్ఞానాన్ని. అదే చెప్తా ఉండేది. ఇప్పుడు ఆ, వీడు కర్మను అనుభవిస్తూ ఉన్నాడని అనుకో, ఆ, ఆ, వీడికి ఇంకా ఇప్పుడు పరిపక్వత కలిగిన తర్వాత విషయం ఇప్పుడు మాట్లాడుతా ఉండేది ఇప్పుడు నేను. ఆహా, ఆ, ఇంతవరకు పరిపక్వత కలగక ముందు విషయం. ఆ, ఆ, ఇప్పుడు మాట్లాడేది పరిపక్వత కలిగిన తర్వాత. ఆహా, ఆ, ఇప్పుడు మాట్లాడుతా ఉండేది. ఉమ్, ఇప్పుడు పరిపక్వత కలిగిన తర్వాత వాడికి ఉమ్, ప్రారంధానుసారంగా జరగాల్సింది జరుగుతాయి శరీరానికి. ఉమ్, ఇది ప్రారంధానుసారంగా జరగాల్సినవి జరుగుతా ఉన్నాయి. ఉమ్, నేను ఆత్మస్వరూపం కదా, ఉమ్, ఆత్మస్వరూపానికి ఇవేమైనా అంటుతాయా? ఉమ్, అంటావు అంటాం. ఏది. ఉమ్, ఏమైనా ఆత్మస్వరూపాన్ని బాధిస్తుందా? బాధించదు ఏమి. కానీ శరీరం మాత్రం బాధపడతా ఉంది, మనస్సు కూడా బాధపడతా ఉంది. ఉమ్, మనస్సు బాధపడే ప్రారంధం ఉంది ఇక్కడ. ఉమ్, మనస్సు బాధపడే ప్రారంధం ఉంది కాబట్టి మనస్సు బాధపడతా ఉంది. ఉమ్, కానీ అదే మనస్సులో వీడు పరిపక్వ మనస్సు ఉంది కదా, శుద్ధ మనస్సు. ఉమ్, శుద్ధ మనస్సు రీత్యా తను నిలబడి ఉమ్, అశుద్ధ మనస్సుగా ఉండేటువంటి శరీరము ఇక్కడ బాధపడుతూ ఉంది. శరీరము మనస్సు. ఉమ్, అశుద్ధ మనస్సు బాధపడుతుంది కానీ నేను ఉమ్, బాధపడేవాడను కాదు ఉమ్, అని రెండు ఒకే ప్రదేశంలో ఉంటాయి ఉమ్, పరిపక్వమైనటువంటి వాడికి. అది లేని వాడికి అది అది లేని వాడికి ఈ పరిపక్వత లేదు కదా. లేదు. అప్పుడు పరిపక్వత లేని వాడికి ఇది వర్తించదు. ఆ, పరిపక్వత అప్పుడు అక్కడ ఎట్లా ఈశ్వరుడు కాపాడుతాడు? ఈశ్వరుడా? ఆ, ఈశ్వరుడు ఎట్లా కాపాడుతాడు అని అంటే, ఈశ్వరుణ్ణి వీడు ప్రార్థిస్తున్నాడు కదా. ఆ, ఈశ్వరుని ప్రార్థిస్తూ ఉన్న కారణం చేత ఉమ్, ఆ ఈశ్వర భావంలోకి వీని మనసు అప్పుడప్పుడు పోతుంది. ఆ, ఈశ్వర భావం లేకపోయినప్పుడు శుద్ధ మనసు లేకపోతుంది కదా. ఉమ్, ఆ శుద్ధ మనసు లేకపోయినప్పుడు ఆ, ఈ అశుద్ధ మనస్సు యొక్క ప్రభావం ఏమీ లేదు అనే ఆ, స్థితి ఈ శుద్ధ మనస్సు కొంచెం కొంచెం గుర్తిస్తుంది. ఆ, అందువలన ఆ, ఆ ఆ అశుద్ధ మనస్సు యొక్క ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం వస్తుంది ఉమ్, ఆ మనస్సుకి. ఉమ్హు, ఉమ్, ఉమ్. అదే అక్కడ ఈశ్వరానుగ్రహం. ఉమ్, ఉమ్. ఉమ్.